నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా నిర్వహించారు. పార్టీ కోసం తొలి నుంచి శ్రమిస్తున్న సీనియర్ కార్యకర్తలను ఆయన సన్మానించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కేవలం 9 నెలల్లోనే అధికారం సాధించి చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం, 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 జై ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా మనము ఈ వేడుకను పండుగలా జరుపుకుంటున్నాము. ఇప్పుడే కాదు, ఇంకా 44 సంవత్సరాలు ఈ పార్టీ ఉజ్వలిస్తుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ రామారావు గారు హైదరాబాద్ అసెంబ్లీ క్వార్టర్స్ లో తెలుగుదేశాన్ని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి 9 నెలల్లో, అంటే జనవరి 5వ తేదీన ఎలక్షన్ జరిగితే జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే 9 నెలల్లో పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లో పార్టీని స్థాపించిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు 185 ఎన్నో సీట్లు వచ్చినాయి. తర్వాత భాస్కర్ రావుతో గొడవలు జరగడం, తర్వాత మన ఏరియాకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే, ఆలగడ్డ ఎమ్మెల్యే, కోయిలగుంట ఎమ్మెల్యే వీళ్ళందరూ భాస్కర్ రావు పార్టీలో పోవడంతో తిరిగి ఇక్కడ రీఇన్స్టేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఆలగడ్డలో శేఖర్ రెడ్డి, ఇక్కడ శ్రీ ఫరూక్ గారు, అక్కడ కర్రా సుబ్బారెడ్డి, ఈ విధంగా కొత్త వ్యక్తులను ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఎవరు సంశయించినా కూడా నేనున్నాను బ్రదర్, మీరు గెలుస్తారు అని చెప్పి రామకృష్ణ స్టూడియోలో మద్దూరు సుబ్బారెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరినీ పార్టీకి ప్రతినిధులుగా చేసి నేను గెలిపించడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిచడం జరిగింది. ఇదే విధంగా రామారావు గారు మన రాయలసీమకు చేసిన చూసుకుంటే దీంట్లో బుడ్డా రెడ్డి గారు, తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి గారు, మన ఫరూక్ అన్న వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఉన్నారని చెప్పడానికి మన తెలుగు గంగా, ఎస్ఆర్బిసి, తర్వాత జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తర్వాత బానకచెర్ల పైన పోతిరెడ్డిపాడు, ఇవన్నీ వీళ్ళ సమక్షంలో జరిగింది. ఈ రోజు రైతులు ఇంత అన్నం తింటున్నారంటే రామారావు గారి భిక్ష. అది కూడా ఇటువంటి ఫరూక్ అటువంటి నాయకులు సలహా ఇచ్చి, ఆయనకు తెలియదు మన ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎక్కడ ఏం చేయాలని తెలియదు. పోతిరెడ్డిపాడుకు మనకు బ్యాక్ వాటర్ కు రంధ్రం పెట్టాలని చెప్పింది ఈ నాయకులే. తర్వాత వీడికి తీసుకొచ్చిన తర్వాత బాణకచెర్లలో కాయస్కనాలకు ఎస్కేప్ ఛానల్ పెట్టాలని చెప్పింది కూడా ఈ నాయకులే. కాబట్టి వీళ్ళ సలహా మేరకు రామారావు గారు స్పందించి, ఇది ఒకటే కాదు, తిరుపతిలో ఎన్నో సంస్కరణలు చేసినాడు. పేదల ఎన్టీ రామారావు శాశ్వత గృహ నిర్మాణ పథకం ఒకటి, ఈ విధంగా ఎన్నెన్నో అసలు కొత్త పథకాలను తీసుకొచ్చిన ఆయనే. ఈ పొద్దు జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ఈ పొద్దు చేస్తున్నాయంటే ప్రతిపాదించిన ఆయనే. ఏ పొద్దులతో ఉండే బ్రిటిష్ కాలం నుండి కూడా ఆ ప్రతిపాదన ఉండే, దాన్ని బయటికి తీసుకొచ్చి డిపిఆర్ తయారు చేసిన మహానుభావుడు ఆయన. దానికి సలహా ఇచ్చిన మహానుభావుడు ఫరూక్, బుడ్డారెడ్డి, తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి, ఇటువంటి నాయకులు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకదాన్ని నమ్ముకొని ఉంటే ఎవరైనా ఎప్పుడైనా చెరిపోడు అనడానికి మన ఫరూక్ అనేది దీనికి నిదర్శనం.
కాబట్టి ఆ పొద్దు ఏ పొద్దు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే మీరు గమనించండి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే అన్నిసార్లు మినిస్టర్ అయినాడు ఆయన. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే అన్నిసార్లు మినిస్టర్ అయినాడు. దీనికి కారణం ఏమంటే ఆయనలో ఉండే నిజాయితీ, ఆయన ఉండే పార్టీని నమ్ముకునే విశ్వాసం. ఆ విశ్వాసమే ఆ పొద్దు రామారావు, ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఆయనకు ఆశీర్వాదంగా చేస్తున్నాడు. కాబట్టి అందరూ మనమందరము ఆయన నాయకత్వంలోనే మనం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఒక పేదవాడి కోసం పేదవాడి వైపు నిలబడ్డాడు. ఆ రోజు మన తెలుగు వాడి ఆత్మగౌరవం తల వంచకుండా ఎక్కడైనా కానీ అని చెప్పేసి మన ఎన్టీ రామారావు గారి పార్టీని స్థాపించి మన తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తల ఎత్తి చూసేటట్టుగా పూర్తి భారతదేశం మొత్తం తిరిగి చూసింది. 9 నెలల్లో ఎప్పుడే కానీ ఏ పార్టీ కానీ ఇండియా లేదు. 9 నెలల్లో మన పార్టీ పెట్టిన 9 నెలల్లోని పార్టీని స్థాపించుకొని ప్రజలలోకి వచ్చి వాళ్ళ కష్టాలను తీర్చడం జరిగింది. అదేవిధంగా మనం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే 44వ ఆవిర్భావ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టారు, ఈ రోజు మనం దాన్ని గుర్తు చేసుకొని మనం కూడా మన ఒక్క వార్డులలో ప్రతి ఒక్క ఇంటిలో సమస్య అనేది ఉంది. అది మనము ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తిరిగితే ప్రతి ఒక్క సమస్య లేని ఇంటే లేదు, సమస్య లేని మనిషే లేదు. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మనము, ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మామూలుగా ఇటువంటి కార్యకర్తలు కాదు, నికార్సైన నిజాయితీ గల కార్యకర్తలు. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి అన్ని సినిమాలు ఎన్టీ రామారావు సినిమాలన్నీ ఆయనే తీసుకునేవాడు, నా ద్వారా ఆడించేవాడు. ఆ రకంగా హరి చాలా సేవ చేశాడు. ఎన్టీ రామారావు గారు నిర్ణయాలకు వచ్చినప్పుడు మళ్ళీ అదే సినిమా వేశాం, ఇది సర్దార్ పాపరాయుడు. ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపరాయుడు గెటప్లో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఒక నిర్ణయం ఆయనకు ఆ రోజుల్లో వచ్చింది. మరి కుట్టాల శివనారెడ్డి చాలా యువకుడు, బాగా మంచి, ఎప్పుడైతే ఎన్నికలు ఆయనకంతా ఆయన తీసేస్తున్నాడు, చాలా బాగా ఎక్కువ 22-23 సంవత్సరాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమంతా ఆయన దగ్గర పోయినాం. నేను మున్షేష్ రెడ్డి గారు, సర్వేష్ రెడ్డి గారు అందరం పోయి మీద కూర్చొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మనమందరం కలిసి పనిచేయాలని యువకుడు అన్నప్పుడు ఆయన చేతితో నుంచి సహాయం చేసి ఈరోజు మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఆయన కానీ హరి గారు కానీ మిగతా మిత్రుడు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా ఉన్నవారంతా ఇక్కడ నాతో పనిచేసిన వాళ్ళే. ఎవరు వాళ్ళ తండ్రి గారు నాతో పనిచేశారు, త్రిలింగ కానీ వాళ్ళ తండ్రి గారు కానీ, మరి చలంబాబు గారి వాళ్ళ తండ్రి గారు కానీ, అనిల్ గారు డాక్టర్ గారు కానీ వాళ్ళ అన్న తండ్రి, మరి మురళి నా క్లాస్మేటు, అదేవిధంగా ఇస్మాల్ భాయ్, తర్వాత వాళ్ళ తండ్రి గారు, అంత పిల్లలతో వచ్చేసారు రాజకీయాలు. తులసిరెడ్డి గారు, మరి నాగార్జున కుటుంబం మొదటి నుంచి కూడా నాతో అందుబాటులో ఉంటూ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా మొదటి నుంచి కూడా నాగార్జున గారు కానీ, శ్రీరాములు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక ఎన్ఎం శ్రీరాములు మాట్లాడేది, శ్రీరాములు ఒక పట్టుదల, ఒక క్రమ శిక్షణతో ఉన్న వ్యక్తి. శ్రీరాములు గారికి ప్రత్యేకంగా మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి కార్యకర్తకంతా మేమందరం రుణపడి ఉన్నామని చెప్పి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ స్థాయికి రావడానికి కారణం మీరు, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఏం చేసినా రుణం తీసుకోలేము నేను కానీ, మా కుటుంబం, మా పిల్లలు కానీ. మీ సేవ చేయాల్సిన బాధ్యత మీరు కలిగేలా, మీ సేవ చేయాల్సిన అవసరం మాకు అందరికీ ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను. కాబట్టి ఈరోజు ఈ అవకాశం, ఎందుకంటే పార్టీ పుట్టి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. అంటే 45 సంవత్సరాలు వెనక్కిపోతే మనం ఏ రకంగా ఉన్నామో మనకు తెలుసు. మా బాబు శివుడు కూడా ఎవరమంతా బాగా తింటున్నాం, మరి నీకు నాకు రాజకీయాలను పోయే మనం అంటే శివుడు అప్పుడప్పుడు అంటాడు, రాజకీయాలు పడి ఎవరేమి పోయిందన్నా మనం ఎంత హాయిగా ఉంటుంది అని. ఏం చేస్తాం, ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. వారి ఆశీస్సులతో ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినాం. అది కాదు కానీ ప్రజాసేవ చేసి భాగ్యం కలిగించినారు. ఆ రోజు ఎన్నికలు రావడం, మరి ఈరోజు బ్రహ్మాండంగా మరి కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఉన్న విషయాలు మాట్లాడాలంటే, ఎందుకంటే ఇప్పుడే కాలాతీతం అయింది. మీరందరూ భోజనం చేయాలా, వెయిట్ చేస్తారు, చాలా మంది భోజనం చేసుకుని పోవాలని చెప్పి, కాబట్టి కొంతమందికి ఇక్కడ సన్మానం చేయాలని చెప్పి పాత వారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 44th ఇయర్ తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసింది. మీకు తెలుసు ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డారు ఈ తెలుగుల కోసం, మనకు సపరేట్ పార్టీ ఉండాలని ఎంతో 11 months మొత్తం స్టేట్ అంతా తిరిగి ఈ పార్టీని ఫామ్ చేశారు. అందుకు ఈ మన
మనం అది గుర్తిస్తూ మన సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి, తెలుగుదేశం కార్యకర్తల సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్ లో చూసాం, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు. అన్ని సాక్రిఫైజెస్ ఉన్నాయి. చంద్రబాబు గారు 4 సార్లు సీఎం, ఎన్టీఆర్ గారు 3 సార్లు సీఎం అయ్యారు. ఎన్నో సాక్రిఫైజెస్ ఉన్నాయి. అందుకు ఈ దినోత్సవం మనం సెలబ్రేట్ చేస్తూ మన పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.